అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా? రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా? ఓటమి తర్వాత కనిపించని బదిలీ నేత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంపై వీర లెవెల్లో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల్లో ఓటమి చెందాక కనిపించకుండా పోయారు. అసలు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. నెల్లూరు నగరం నుంచి నరసరావుపేట లోక్సభకు షిఫ్ట్ అయిన అనిల్ ఆచూకీ లేడు. అసలు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు వంటి ప్రశ్నలు ఇప్పుడు అందరిలో రేగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంపై బలంగా అటాక్ చేశారు. ప్రత్యేకంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి అసలు చెప్పనక్కర్లేదు. ఆయన మీడియా ముందుకు వచ్చినా, సభలకు వెళ్లినా మాటల దాడి మామూలుగా ఉండేది కాదు. అంతా మాస్ డైలాగ్లే. ఈసారి వైసీపీ పవర్లోకి వస్తే టీడీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ల గుండెలపై జగనన్న బొమ్మ వేస్తామని రెచ్చిపోయి మాట్లాడారు. అలాగే ఓసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సమయంలో పర్సంటా, అరపర్సంటా అని మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఈసారి ఎన్నికల వేళ నెల్లూరు సిటీ నుంచి బదిలీపై పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో అనిల్ కుమార్ కు ఎంత పర్సంటేజీ ఓట్లు వచ్చాయంటే నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 85.65% అంటే 14,85,909 ఓట్లు పోలయ్యాయి. కాగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు 1,59,729 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు 8,07,996 ఓట్లు పడ్డాయి. ఇక అనిల్ కుమార్ కు 6,48,267 ఓట్లు దక్కాయి. అంటే అనిల్ కుమార్ కి పోలైంది కేవలం 37.36% ఓట్లు మాత్రమే. గెలిచిన శ్రీకృష్ణ దేవరాయలు 49.57% ఓట్లు దక్కించుకోగలిగారు. వైసీపీలో దూకుడు స్వభావం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. నరసరావుపేట సీటును ఆయనకు కేటాయించాక ఇన్నాళ్లు అసెంబ్లీలోనే టీడీపీని తిట్టానని, ఎంపీగా గెలిచి లోక్సభలో చంద్రబాబుని తిడతానని చెప్పుకొచ్చారు. అయితే ఊహించని విధంగా వైసీపీ ఘోర ఓటమి చెందాక చాలా మంది వైసీపీ ఫైర్ బ్రాండ్లు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అనిల్ కూడా కనిపించకుండా పోవడంతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తొడలు కొట్టి మీసం తిప్పే నాయకుడు అడ్రస్ గల్లంతైందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.